అంటే ఇప్పుడు మనం ఫిష్ బ్రెడ్ వేసాం కదా, అదే ఫిష్ బ్రెడ్ 4 టైప్, 4 ఎటు సైడ్ నుంచి చూసినా మనకు అదే ప్యాటర్న్ వస్తుంది. సో ఇది 2, ఇది 2. ఓకే. సో సేమ్ మళ్ళీ ఇది ఇటు, ఇది ఇటు. బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటాము, బ్యాక్ తీసుకుంటాము. ఫస్ట్ మిడిల్. సేమ్ సేమ్. ఫ్రంట్ ఎలా తీసుకుంటున్నామో బ్యాక్ కూడా తీసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్. వన్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ చేసి ఇంకో సైడ్ రావాలి. ఎక్స్టెన్షన్ పట్టుకోవడమే పెద్ద అదైపోతుంది, ఇంత వాల్యూమ్. దీనికి ఎక్స్టెన్షన్స్ కంపల్సరీ? లేదు లేదు, ఎక్స్టెన్షన్ ఎందుకు కంపల్సరీ అవసరం లేదు. ఎక్స్టెన్షన్ వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ ఉండాలి మా, ఎక్కువ ఉండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చేసేసుకోవచ్చు మనం. తక్కువ ఉంటే ఎక్స్టెన్షన్ పెట్టచ్చు. ఎక్స్టెన్షన్ పెడితే చేయడానికి రాదు, హ్యాండ్లోకి సరిపోదు. ఇది మొత్తం హెయిర్ అంతా ఒకటే దగ్గర పట్టుకోవాలి. ఇటు ఫిష్ బ్రెడ్, ఇటు ఫిష్ బ్రెడ్, ఇటు ఫిష్ బ్రెడ్, ఇటు ఫిష్ బ్రెడ్, 4 టైప్స్ వస్తుంది మీకు. చూడండి, అంటే బాక్స్ ఇటు 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 ఇటు. బాక్స్ లాగా వస్తుంది, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది కింది వరకు. ఇది చేసుకుంటే టైం పడుతుంది కొంచెం దీనికి. ఇది సింగిల్ కూడా వేయచ్చు, ఏం లేదు. పైన ఎట్లా తీసుకుంటాం సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లే తీసుకోవాలి. సింగిల్ మన బ్రేడ్ అయితే ఇందులో నుంచి హాఫ్ మిడిల్లో నుంచి ఇది కూడా నువ్వు వేసేలోపు అయిపోయేటట్టుంది రఫ్. సో 3, ఇందులో నుంచి హాఫ్ ఉంది కదా, హాఫ్లో నుంచి మిడిల్ది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దెన్ మళ్ళీ
ఈ మిడిల్లో నుంచి మిడిల్ ఇటు సేమ్, మళ్ళీ ఈ మిడిల్లో నుంచి ఇది ఇటు. 3 పాయలలో ఒక పాయని తీసుకొచ్చి అంతే, మళ్ళీ మిడిల్లో నుంచి మళ్ళీ ఇది ఇటు, మళ్ళీ ఇది ఇక్కడ మిడిల్లో నుంచి మళ్ళీ ఇది ఇటు. సో ఇప్పుడు ఇది బాక్స్ లాగా వచ్చిందా. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ సేమ్ పుల్లింగ్స్. ఇవి సింపుల్గా అయిపోతాయి, ప్లస్ ఫినిషింగ్ నీట్గా అనిపిస్తాయి. ఒకవేళ క్లయింట్కి జల్దీ అయిపోవాలి టైంకి అంటే. సో సేమ్ ఇక్కడ సైడ్ కూడా సో ఇట్లా టోటల్ పుల్లింగ్స్ తీసుకోవాలి బౌన్స్ ఇంకా. మీకు మధ్య మధ్యలో ఒక బీట్. ఇదంతా మనకి డమ్మీ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. రియల్ హెయిర్ అయితే నీకు ఈ ప్యాటర్న్ రాదు, మొత్తం పుల్లింగ్స్ కనిపిస్తాయి నీకు ఇందులో నుంచి. ఇట్లా